హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ రాధిక. ఈరోజైతే నేను సింపుల్గా చికెన్ ఫ్రై ఎలా చేస్తున్నానో మీతో షేర్ చేసుకుంటున్నా. యూజువల్గా అందరికీ తెలిసే ఉంటుంది, కానీ బిగినర్స్ కోసం ఈ రెసిపీ. ముందుగా 750 గ్రామ్స్ చికెన్ తీసుకొని ఒక స్పూన్ ఉప్పు, ఒక స్పూన్ కారం పొడి, ధనియాల పొడి అయితే మీ ఆప్షన్, కావాలంటే వేసుకోండి. తర్వాత కొద్ది పసుపు, 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇవన్నీ కూడా హాఫ్ అన్ అవర్ మ్యారినేషన్ చేసుకొని పెట్టుకోవాలి. ఇలా మ్యారినేషన్ చేసుకొని పెట్టుకునే దానివల్ల చికెన్ బాగా సాఫ్ట్గా తొందరగానే కుక్ అవుతుంది. ఉప్పు, కారం, పసుపు అంతా బాగా చికెన్లోకి బాగా పట్టి చికెన్ నీసు వాసన లేకుండా బాగుంటుంది. ఇవన్నీ కలిపి పక్క ఆ లోపల మ్యారినేషన్ అయ్యే లోపల మనకి ఒక 2 పెద్ద ఆనియన్స్ అయితే కట్ చేసుకోవాలి. అవి చిన్న చిన్న కట్ చేసుకోవాలా. తర్వాత 2 ఆనియన్స్ చిన్న చిన్న కట్ చేసుకొని, తర్వాత 2 మిర్చి కట్ చేసుకొని కట్ చేసుకోవాలి. తర్వాత ఆయిల్ 3 స్పూన్లు కడాయి పెట్టుకొని 3 స్పూన్లు ఆయిల్ వేసి దాంట్లోకి మసాలా దినుసు వేయాలి. కొన్ని 3 చెక్కలు, లవంగాలు, మిరియాలు, మీకు ఏలక్కుల ఫ్లేవర్ ఇష్టం ఉంటే ఏలక్కులు కూడా వేసుకోవచ్చు. తర్వాత అది వేడయ్యాక అది ఆనియన్స్, ముందే కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి వేసి కొద్ది మగ్గనివ్వాలి. ఎలా మగ్గనివ్వాలంటే ఆనియన్స్ ఆల్మోస్ట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి. అప్పుడే మనము, అంతవరకు టొమాటో వేయరాదు. ఆల్మోస్ట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చాకే ఒకటి పెద్ద సైజు ఒక టొమాటోని చిన్న కట్ చేసుకొని దీంట్లోకి యాడ్ చేసుకోవాలి. ఇలా టొమాటోను కొద్ది వేగాక ముందే ఏదైతే చికెన్ మ్యారినేషన్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ చికెన్ కూడా దీంట్లోకి వేయాలి. వేసి బాగా కలిపేసి ఇలా చికెన్ వేసి బాగా కలపాలి. కలిపేసి మూత పెట్టేసేయాలి మనం. ఇలా చూడండి, ఇలా కలిపేస్తాను. చికెన్లో వాటర్ అంతా పోయేదాకా మనం మూత పెట్టి 10 మినిట్స్ సిమ్లో పెట్టి 10 మినిట్స్ ఆల్మోస్ట్ చికెన్ దాంట్లోనే కుక్ అయిపోవాలి. 70% దాంట్లోనే కుక్ అయ్యేలాగా మూత పెట్టేసి బాగా మగ్గనివ్వాలి. ఒక 10 మినిట్స్ సిమ్లో పెట్టేసి తర్వాత ఓపెన్ చేసి చూస్తే ఇలా వస్తుంది. ఒక 250 ml వాటర్, పెద్ద గ్లాస్ మొత్తం వాటర్ అంతా దీంట్లోకి వేయాలి. వేసి ఇది బాయిల్ వచ్చాక మూసి పెట్టేసేది. ఇలా వస్తుంది, ఇలా అవుతుంది చూడండి. ఇలా బాయిల్ వచ్చాక మళ్ళీ మూత పెట్టి ఒక 5 మినిట్స్ మగ్గనివ్వాలి. మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ మగ్గనిస్తే ఇలా అవుతుంది. మనకి గ్రేవీ కన్సిస్టెన్సీ చూసుకోవాలి. మనకి ఇంత చాలా గ్రేవీ సరిపోతుందో లేదో అని చూసుకొని మనం ఇంకా డ్రై చేయాలో, లేకపోతే ఇక్కడికే చాలా ఇంత గ్రేవీ ఉండాలో, కానీ ఇంకొంచెం ఇంత లూజ్ కానీ ఇంకొద్ది గట్టిగా అయితే బాగుంటుంది. సో ఇంకొక 2-3 మినిట్స్ క్లోజ్ చేసి పెట్టాను. చూడండి, ఇప్పుడైతే కరెక్ట్ కన్సిస్టెన్సీ ఉంది. ఈ టైంలో కొత్తిమీర వేసి కొంచెం గరం మసాలా కూడా వేస్తే టేస్ట్ బాగుంటుంది. ఈ టైంలో కొద్దిగా ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా వేస్తే అంతే, చికెన్ అయితే రెడీ అయిపోయినట్లు. చూడండి, కరెక్ట్గా ఉంది. ఇది రైస్ కానీ, చపాతీకి కానీ, రైస్ బగారా రైస్, గీ రైస్ మంచి కాంబినేషన్. ఇంకా మనకి స్టార్టర్లా కావాలంటే మనం ఇంకొక 5 మినిట్స్ పెట్టినామనుకోండి, డ్రై అయిపోయి మంచి స్టార్టర్ కూడా సేమ్ ఇదే. ఏమంటే కొద్దిగా డ్రై చేసేస్తాం అనుకోండి, స్టార్టర్లో కూడా చాలా బాగుంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో, ఏ రెసిపీస్ కావాలో అని కమెంట్ బాక్స్లో పెడితే నేను నెక్స్ట్ అదే చేసి చూపిస్తాను. థ్యాంక్ యూ. చూడండి.
చూడండి ఇది పర్ఫెక్ట్ రెసిపీ. చేస్తాడు కానీ నేనే వద్దన్నా.